నమ్మకం, కష్టంలో తోడుండడం, ఒకరి కోసం ఒకరు నిలబడ్డం. కానీ అదే స్నేహం మధ్యలో ప్రేమ వ్యవహారం చిచ్చు పెడితే, నమ్మిన స్నేహితుడే శత్రువుగా మారితే, కాకినాడలో జరిగిన ఈ ఘటన చూస్తే స్నేహం ఎంత దారుణంగా ముగిసిందో అర్థమవుతుంది. 7 ఏళ్లుగా కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు ఒకే జిమ్లో వ్యాయామం చేస్తున్న మిత్రులు. చివరికి ఒకరి ప్రాణం మరొకరి చేతిలో పోయింది. పెళ్లి చేసుకోబోయే యువతితో స్నేహితుడు చనువుగా ఉంటున్నాడనే అనుమానం, ఆ తర్వాత మొదలైన గొడవలు చివరకు హత్యకు దారితీశాయి. అది కూడా కత్తితో కాదు, పక్కనే దొరికిన ఓ మొనదేలిన చెక్కతో గొంతులో పొడిచి దారుణంగా చంపేశారు. అసలు ఆ ఇద్దరు స్నేహితుల మధ్య ఏం జరిగింది? ప్రేమ వ్యవహారం ఎలా ప్రాణాలు తీసేంత కక్షగా మారింది? కాకినాడ రామకృష్ణారావుపేట గొలుసుబారు వీధికి చెందిన కొడమాటి సతీష్ రెడ్డి, వయస్సు 29 సంవత్సరాలు, భానుగుడి సెంటర్లోని చార్మినార్ టీ సెంటర్ సమీపంలో K7 జిమ్ నిర్వహిస్తున్నాడు. జిమ్ ట్రైనర్గా కూడా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం జయశ్రీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం జయశ్రీ గర్భిణి. సతీష్ రెడ్డి జీవితంలో అన్నీ సవ్యంగానే సాగుతున్న సమయంలో ఓ పాత స్నేహం అతని జీవితంలో విషాదాన్ని నింపింది. కాకినాడ గొడారిగుంటకు చెందిన బొందల సాయి కిరణ్, వయసు 30 ఏళ్లు. సతీష్ రెడ్డి, సాయి కిరణ్ ఇద్దరు గతంలో ఒకే జిమ్లో వ్యాయామ శిక్షణ తీసుకున్నారు. అలా మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 ఏళ్లుగా ఇద్దరు స్నేహితులుగా కలిసి మెలిసి ఉన్నారు. ఒకరి విషయాలు మరొకరికి తెలుసు, ఒకరి జీవితంలో మరొకరికి పరిచయం ఉంది. అలాంటి స్నేహంలోకి ఓ యువతి రావడంతో కథ మొత్తం మారిపోయింది. సాయి కిరణ్ పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువతితో సతీష్ రెడ్డి చనువుగా ఉంటున్నాడనే విషయం ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది. మొదట చిన్న చిన్న గొడవలుగా మొదలైన వ్యవహారం క్రమంగా తీవ్ర కక్షగా మారింది. తనకు కాబోయే భార్యతో స్నేహితుడు చనువుగా ఉంటున్నాడని సాయి కిరణ్ అనుమానించాడు. మరోవైపు సాయి కిరణ్ తన గురించి ఆ యువతికి, ఆమెకు సంబంధించిన వ్యక్తులకు చెప్పాడని సతీష్ రెడ్డి తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో స్నేహితుల మధ్య మాట పెరిగింది. ఒకరిపై ఒకరికున్న కోపం మరింత పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి సమయం సుమారు 2 గంటలు ఇద్దరి మధ్య మరోసారి ఫోన్లో గొడవ జరిగింది. మాటలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలో సతీష్ రెడ్డి సాయి కిరణ్ ఎక్కడున్నాడని అడిగాడు. దానికి సాయి కిరణ్ తాను నీ జిమ్ వద్దే ఉన్నానని, దమ్ముంటే అక్కడికి రావాలంటూ సతీష్ రెడ్డిని రెచ్చగొట్టినట్లు సమాచారం. అంతే, అప్పటికే ఆగ్రహంతో ఉన్న సతీష్ రెడ్డి వెంటనే బైక్పై జిమ్ వైపు బయలుదేరాడు. కానీ అతడికి తెలియని విషయం ఏంటంటే అక్కడ అప్పటికే మరో స్కెచ్ సిద్ధమై ఉంది. సతీష్ రెడ్డి వస్తాడని ఎదురుచూస్తూ సాయి కిరణ్ ఒక్కడే కాదు, మరో 2 స్నేహితులతో కలిసి చార్మినార్ టీ సెంటర్ సమీపంలో కాపుగాశాడు. సతీష్ రెడ్డి అక్కడికి చేరుకున్న వెంటనే ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మాటలతో మొదలైన గొడవ క్షణాల్లోనే దాడికి దారితీసింది. అప్పటికే సతీష్ రెడ్డిపై దాడి చేయాలని నిర్ణయించుకున్న సాయి కిరణ్ పక్కనే ఉన్న ఓ మొనదేలిన చెక్కను తీసుకున్నాడు. ఊహించని విధంగా సతీష్ రెడ్డి గొంతులో పొడిచాడు. ఒక్క దెబ్బతో పరిస్థితి విషమంగా మారింది. గొంతుకు తీవ్ర గాయం కావడంతో సతీష్ రెడ్డికి భారీగా రక్తస్రావమైంది. ప్రాణాలు కాపాడుకునే అవకాశం కూడా లేకుండా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి క్రితం వరకు స్నేహితుడితో మాట్లాడిన వ్యక్తి అదే స్నేహితుడి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 7 ఏళ్ల స్నేహం కొన్ని నిమిషాల ఘర్షణతో రక్తపాతంగా ముగిసింది. సతీష్ రెడ్డి మృతి చెందిన తర్వాత సాయి కిరణ్ తనతో ఉన్నటువంటి మరో 2తో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న కాకినాడ 2 టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే సతీష్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల పాత్ర, ఘటనకు ముందు జరిగిన పరిణామాలపై దృష్టి పెట్టారు. ఇక ఈ ఘటనలో మరో విషాదకరమైన కోణం కూడా ఉంది. సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ప్రస్తుతం గర్భిణి. భర్త కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ఒక కుటుంబానికి భర్తను, ఓ గర్భిణీ మహిళకు జీవిత భాగస్వామిని, పుట్టబోయే బిడ్డకు తండ్రిని దూరం చేసింది ఈ స్నేహం పేరుతో మొదలైన వివాదం.
ప్రేమ, అనుమానం, కక్ష ఈ మూడు కలిసి ఓ స్నేహాన్ని శత్రుత్వంగా మార్చాయి. 7 ఏళ్లుగా కొనసాగిన స్నేహం ఒక యువతి విషయంలో మొదలైన వివాదంతో చివరకు హత్యకు దారితీసింది. ఫోన్లో జరిగిన ఓ అర్ధరాత్రి గొడవ, దమ్ముంటే రా అన్న సవాల్, ఆ సవాల్ను స్వీకరించి జిమ్ వద్దకు వెళ్లిన సతీష్ రెడ్డి, అక్కడ ఎదురు చూస్తున్న 3 వ్యక్తులు, చివరకు గొంతులో చెక్కతో దాడి. ఇవన్నీ కలిసి కాకినాడలో ఈ దారుణ హత్యకు దారితీశాయి. స్నేహం అంటే జీవితాంతం గుర్తుండిపోయే అనుబంధం కావాలి. కానీ అనుమానం, స్వార్థం, కక్ష ఆ స్నేహాన్ని విషంగా మార్చితే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి చూపించింది. ఒకప్పుడు కలిసి వ్యాయామం చేసిన 2 స్నేహితులు చివరకు ఒకరు హంతకుడిగా, మరొకరు మృతదేహంగా మిగిలారు. ప్రేమ వ్యవహారంపై మొదలైన వివాదం ఇంతటి విషాదానికి దారితీసింది.